హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే సడన్ గా మిషన్ కి అయితే ప్రాబ్లం వచ్చింది. నా మిషన్ కనే కాదు, మన చుట్టుపక్కల ఊర్లు పల్లెటూరుల్లో గానీ ఎక్కడైనా గానీ చాలా మిషన్ కి ఈ రోజు డ్యామేజ్ అయితే వచ్చింది. సడన్ గా ఏమైందంటే అన్ని మిషన్స్ కి పవర్ వోల్టేజ్ ప్రాబ్లం ఎక్కువ అవడం వల్ల మాకు పిడుగుపడ్డ సౌండ్ అయితే వచ్చింది పెద్దగా. నేనైతే మిషన్ ఆన్ లోనే ఉంది. 11:30 ఆ టైం అయింది. తెల్లవారితే పండగ అని చెప్పేసి మిషన్ ఆడుతానే ఉంది. అందుకే నైట్ అయినా చేస్తానే ఉన్నా వర్క్. అయితే ఏమైందంటే అన్ని టెంపరేచర్ బాగా పనిచేస్తుంది, ఇన్వర్టర్ బాగా పనిచేస్తుంది, అన్నీ అయితే బాగున్నాయి. వోల్టేజ్ హెవీ వోల్టేజ్ ఒక్కసారిగా రావడం అయితే మిషన్ మీద ప్రభావం అయితే చూపించింది. లోపల అసలు ఏ పార్ట్ చెడిపోయిందో లేకపోతే వైర్ కట్ అయిందో నేనైతే ఇప్పుడు చెక్ చేయిస్తున్నాను అనమాట. లోపల ఉన్న పార్ట్లు చెడిపోయినాయో లేవో చెప్పడానికి వాళ్ళైతే మొత్తం ఇప్పదీసి లోపల చూస్తేనే కానీ చెప్పలేమండి. బయట వైర్లు అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకు ఆన్ కావట్లేదో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా మనం దారాలు ఎక్కించుకుంటాం కదండి, అవన్నీ అయితే ఇప్పదీస్తున్నారు అనమాట. చిన్నగా రాడ్లన్నీ వాళ్ళే వచ్చి మళ్ళీ బిగిస్తారు కాబట్టి మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. నాకైతే ఇక్కడ సర్వీస్ మిషన్ తీసుకున్న తర్వాత 2 years కి 1 year కి అయితే సర్వీస్ ఫ్రీ అని ఇచ్చారు. విచిత్రం ఏంటంటే ఆ 1 year లోపల అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదు. అది అయిపోయిన తర్వాత ఇట్లా అయితే జరిగింది. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ లోపల అయితే ఏదైనా జరిగితే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ, కానీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ లోపల అయితే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళైతే వీడియో కాల్లో చెప్పారు, నేనే చేసుకునేదాన్ని. ఇంకా ఆ ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చిందో చెప్పడానికి అయితే వాళ్ళు అయితే మొత్తం తీసి చూస్తున్నారు. కొన్ని అయితే చెక్ చేయాలన్నారు, చెక్ చేస్తున్నారు అనమాట. నేను ఈ వీడియోలో చాలా నిజాలు మాట్లాడుకున్నాం కొంతసేపు, ఎందుకంటే టైం పట్టిద్ది కాబట్టి. వాళ్ళు చెక్ చేసే లోపల నేను మొత్తం చెప్పేస్తాను మీకైతే. ఈ మిషన్ వచ్చేసి అయితే నాకు 350 అలా పడింది. అయితే నాకు 1 year గ్యారంటీ అయితే ఇచ్చారు. 1 year గ్యారంటీ ఇస్తే వాళ్ళు గ్యారంటీ ఇచ్చే లోపల చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి చేసి వెళ్ళారు. ఫ్రీ సర్వీసే చేస్తారు, చేయలేదని చెప్పట్లేదు. కాకపోతే పెద్ద మిస్టేక్ కానీ పెద్దది ఏది జరగలేదన్నమాట. సింపుల్ గా చిన్నవే పోతే వచ్చి బిగించారు. అప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. కాస్ట్ ఎందుకు చెప్పానంటారా, మిషన్ ఇంత కాస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 2 lakhs అనమాట. నేను తీసుకున్నప్పటికి ఇప్పటికి 1 lakh తేడా ఉంది. అంటే ఇప్పుడు మనం గనక జార్జెట్ శారీకి నార్మల్ శారీకి కాస్ట్ ఇప్పుడు వచ్చే శారీస్ కాస్ట్లు పాత శారీ అయిపోయిందండి, ఓల్డ్ శారీ అయిపోయిందండి, దీని కాస్ట్ తగ్గిందండి అని చెప్తుంది. ఇప్పుడు మార్కెట్ లోకి కొత్త ఐటమ్ వచ్చిందని. అలానే కొత్త మిషన్స్ కొత్తవి వస్తాయి కదండి. అలా వచ్చేసరికి ఈ పాత మిషన్లు మేము తీసుకున్న కంపెనీస్ ఏంటంటే ఓల్డ్ అయిపోయినాయి అనమాట. కొత్త కంపెనీస్ కి కాస్ట్ పెరిగింది, పాత కంపెనీస్ కి 1 lakh 150 lakh అంటే 1,50,000 అలా తగ్గింది అనమాట. తీసుకునే వాళ్ళం ఏమనుకుంటామంటే అయ్యో ఇప్పుడు తీసుకున్నా బాగుండేది, ఇప్పుడు మేము తీసుకున్న మిషన్ కాస్ట్ తగ్గింది అలా అనుకుంటారు. అలా ఏం కాదండి. మనం ఎప్పుడు తీసుకున్నా కానీ ట్రెండ్ లో ఏది ఉంటే అదే తీసుకుంటాం కదండి. ఓల్డ్ అయిపోయిన వాటిని తీసుకోం కదా, అప్పుడు ట్రెండ్ లో ఇది ఉన్నాయి, మేము అందుకని ఇవి తీసుకున్నాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను, మిషన్ 1 lakh 2 lakhs అంటే అసలు వాటి మీద సంపాదించడం చాలా కష్టంగా ఉండిద్ది. కాబట్టి కాస్ట్ తక్కువ ఉన్న పెద్ద మిషన్ తీసుకోండి. కంపెనీ మంచిదైతే చాలు, ఫస్ట్ అది ఆలోచించండి మీరు. కంపెనీ మంచిదైతే ఏదైనా కానీ బాగుంటది. సర్వీస్ కూడా వాళ్ళు దగ్గరగా ఉంటే త్వరగానే వస్తారు. 1 hour 2 hours అంటే ఈ రోజు నైట్ ఫోన్ చేస్తే తెల్లారి వాళ్ళు ఎవరో ఒకళ్ళు పంపించడానికి చూస్తారు, మనల్ని నెగ్లెక్ట్ అయితే చేయరు, త్వరగానే రిప్లై ఇస్తారు. దానికి మరి సంతోషించవచ్చు. దీనికి వాళ్ళు చెక్ చేస్తున్నారనమాట మొత్తం తీసి, అసలు వైర్ కి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా లేకపోతే లోపల సిస్టమ్ కి ఏమన్నా అయిందా అని చెప్పేసి
ఆయన ఇప్పటిస్తా ఉన్నాడు. నేనైతే మనమైతే లోపల అయితే క్లీన్ చేయం కదా, ఆయన అయితే శుభ్రంగా క్లీన్ చేయమన్నాడు. మా వారు అయితే క్లీన్ చేస్తున్నాడు అనమాట శుభ్రంగా. వాళ్ళు కంపెనీ తరపున ఇంతమంది నన్ను పెట్టేసుకుంటారు కదా, వర్కర్స్ని అటు ఇటు పంపిస్తూ ఉంటారనమాట. మనకైతే ఈసారి మటుకు ఈ అన్నయ్య వచ్చాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఉంటారనమాట. అంటే కరెంటు దానికి సంబంధించిన ఒకళ్ళు, దారాలకు సంబంధించిన ఒకటి, లోపల సిస్టమ్కి ఫ్రేమ్ సెట్ చేయడానికి ఒకళ్ళు, అలా ఉంటారు. ఎవరికి వాళ్ళే ఉంటారు, అన్నీ ఒకళ్ళు అయితే చేయరు. ఎవరైనా సరే మిషన్ తీసుకునే వాళ్ళు మటుకు 1 year 2 years గ్యారంటీ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఫ్రీ సర్వీస్ ఉండిద్ది. కాబట్టి వచ్చినందుకు మనతో వచ్చినంత మనం ఇవ్వచ్చు. వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. త్వరగా వచ్చి వర్క్ చేయడానికి ఇష్టపడతారనమాట మన దగ్గరకు వచ్చేసి. మరి ఫ్రీగా వస్తున్నారని చెప్పేసి ఫ్రీగా చేసిపోతున్నారని మనమైతే చేయించుకోకూడదు కూడా. వాళ్ళకు కూడా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు సరిపోకపోవచ్చు అని చెప్పేసి మేము కూడా హెల్ప్ చేస్తానే ఉంటాము. నాకైతే కనిష్ కంపెనీ అనమాట మేము తీసుకున్నది. మొత్తం వాళ్ళే సర్వీసింగ్, వాళ్ళే మామూలుగా థ్రెడ్ కానీ మొత్తం వాళ్ళే అనమాట. ఇప్పుడు దాకా బయట అయితే ఏమీ పోలేదు, వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తం. సో ఇప్పుడు లోపల మనం మనిషికి పేగులు ఎలా కట్ చేసి ఆపరేషన్ చేస్తారో అలా చేస్తున్నట్టుంది నాకైతే. అదంతా ఇప్పటిస్తున్నాడు అనమాట అన్న. అతనికి కూడా అర్థం కాకపోతే వాళ్ళ ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి చూపించాడు అనమాట. అసలు ప్రాబ్లం ఏంటో అంతా బాగానే ఉందని చెప్పేసి. ఇది సడన్ గా పిడుగుపడి సడన్ గా లైట్ లోపల ఆఫ్ అయిపోయి అంతా బాగానే ఉంది. ఎక్కడ గానీ అంటే డ్యామేజ్ అయితే టెంపరేచర్ కి డ్యామేజ్ అయ్యిద్ది, మిషన్ కి అయితే డ్యామేజ్ అవ్వదని నేను ధైర్యంగా ఉన్నాను. కానీ మిషన్ కి అయితే ప్రాబ్లం వచ్చింది, వాటికైతే ప్రాబ్లం లేదు. ఇది వోల్టేజ్ పవర్ మొత్తం అది మిషన్ మీద ప్రభావం చూపించింది. ఒకసారిగా కరెంట్ ఎక్కువ పాస్ కావడం వల్ల అని చెప్పేసి లోపల మదర్ బోర్డ్ అని ఉండిద్ది, ఆ బాక్స్ ఉండిద్ది. మన మనిషిలో గుండెకాయకి ఎలా డ్యామేజ్ వచ్చిందో ఆ మదర్ బోర్డ్ అనేది అనమాట మిషన్కి అలాంటిది అనమాట. ఇంకా దానికి మొత్తం లోపల మొత్తం కాలిపోయింది అనమాట. బాక్స్ తీస్తాడు అన్న, చూస్తా ఉండండి లోపల ఎలా ఉండిద్దో నేను చూపిస్తాను మీకు మొత్తం. ఇప్పుడు అన్న తీస్తున్నాడు కదా, అవన్నీ పేగులు అనమాట. మనకు వైర్ సిస్టమ్ అదంతా. ఏ వైర్లు అయితే కాలేదని చెప్తున్నాడు అన్న. ఏం చెప్తున్నాడు అంటే, నేను బాక్స్ తీసుకెళ్తాను, వేరే మిషన్ కి పెడతాను, నేను కనుక త్వరగా వస్తేనేమో ఫోన్ చేస్తాను, త్వరగా వస్తేనేమో మీ మిషన్ ఆన్ లో ఉండిద్ది, త్వరగా కనుక రాకపోతే మీ మిషన్ మటుకు ఒక 15 days వరకు ఆగాల్సిందే. ఆ బాక్స్ మదర్ బోర్డు అదంతా వేసి మొత్తం చేయడానికి 10 days పట్టిద్ది మాకు అని చెప్తున్నాడు అన్న. నేనైతే చాలా వర్క్ ఆగిపోయింది కదా మిషన్ దగ్గర, పండగ టైం అండి మాకు ఎలా అయితే అలా అని చెప్తుంటే అతను ఏం చెప్తున్నాడంటే, మా దగ్గర వేరే వాళ్ళు బాక్సెస్ ఇచ్చారండి ఇలానే చేయమని, వాళ్ళు కంప్లీట్ అయిపోయినాయి, వాళ్ళకేమీ అర్జెంట్ కాదు, మీకు కావాలంటే మీకు ముందే బిగిస్తాము, వాళ్ళది వచ్చి బిగిస్తాము, మీది వచ్చిన తర్వాత వాళ్ళది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాము, ఈ వారం రోజులు వాళ్ళది మీరు వాడుకోవచ్చా, మీకు ఇలా బిగిస్తామని చెప్పారు. సరేనండి అలా అయినా ఓకే, పెద్ద మిషన్లకి అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. లోపల బాక్సే కనమాట కాబట్టి ఏ మిషన్కైనా ఒకే సిస్టమ్ ఉండిద్ది కాబట్టి సరిపోయిద్ది. నేనైతే వర్క్ ఆగిపోయింది, నన్ను ఏమంటారో కస్టమర్స్ అని చెప్పేసి బాగా ఆలోచిస్తా ఉన్నాను. ఇంకా అన్న అయితే నేనైతే ఏం చేయలేనమ్మా, వాళ్ళకు కంపెనీ వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సింది, మనం వెళ్ళంగానే వర్క్ అయితే అవ్వదు, మనకి షిఫ్ట్ పంపించడానికి 4 days పట్టిద్ది, రావడానికి 4 days పట్టిద్ది, ఇక్కడైతే చేయరు కదా అని చెప్తున్నాడు అన్న. నేను ఏం చెప్తున్నానంటే, నాకు మీరు పిడుగులు పడేదాకా ఎందుకు ఉంచారండి, ఉరిగితే ఆపేసుకోవచ్చు కదండి, అంత నైట్ టైంలో వర్క్ ఎందుకు చేసుకోవద్దని అడుగుతారు జనాలు.
అస్సలకి ఉరవలేదండి. నేను చెప్తున్నాను కదా, ఉరవలేదు. చాలా చిన్నగా వర్షం జల్లు పడుతుంది. దీనికేమో ఇద్దులే పెద్ద పెద్ద ఉరువులు వచ్చినప్పుడే ఏం కాదని నేను అనుకున్నాను. కానీ సడన్ గా ఒక్కసారిగా పెద్దది పడింది, పక్క పొలాలలో పడింది అనమాట. అలా పడంగానే మనకు అర్థం కాదు కదా అండి, ఇప్పుడు ఏం జరిగిద్ది, ప్రకృతి ఇలా చేసేద్దని మన చేతుల్లో అయితే ఏం లేదు కదా. ఇంకా సడన్ గా ఆగిపోయింది. మిషన్ అయితే ఆఫ్ చేసి తెల్లారి మళ్ళీ 4కి లేసి మిషన్ అయితే ఆన్ చేశాను. ఒకవేళ వోల్టేజ్ తక్కువ అవడం వల్ల ఆన్ కావట్లేదేమో అని చెప్పేసి నేను కూడా అలానే ఊరుకున్నాను. ఇప్పుడు అన్న చేతిలో ఉన్న బాక్స్ చూసారు కదా, ఈ బాక్స్ లో ఉన్న మొత్తం కాలిపోయినమాట. స్మెల్ వస్తుందో రావట్లేదో చూస్తున్నాడు అన్న. కాలిపోతే మటుకు స్మెల్ వస్తుంది, కాలిపోకపోతే మటుకు స్మెల్ రాదని చెప్పాడు. మాకైతే స్మెల్ అయితే రాలేదన్న అంటే ఆయన అన్నాడు స్మెల్ అయితే నాకు వస్తుందని చెప్తున్నాడు. సరే, ఇంకా వేరే పక్కన ఇంకొక అతను ఉంటే అతనికి కూడా చూపిస్తున్నాం అనమాట. స్మెల్ వస్తుందని చెప్పారు. సరే, కాలిపోయింది. ఒకవేళ మాకు కోల్డ్ చేసి ఏమన్నా అర్థం కాలేదేమో అనుకున్నాం. ఎలాగైనా కానీ మిషన్ బాగా చేయించండి, రేపటికల్లా కావాలి, వర్క్ మధ్యలో ఆగిపోయింది, కస్టమర్స్ ఊరుకోరని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేస్తున్నాము. అన్న వేరే దానికి పెట్టి దానికి అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు అనమాట. మిషన్స్ అనేవి అసలు కంప్యూటర్ మిషన్స్ అనేవి అంత లెక్కన ఎక్కువైపోయినాయి. 2 లక్షలు పెడితే అదే కుట్టుకునేది. రోజుకి నెలకి 30,000 సంపాదించు, 40,000 సంపాదించు అన్న ఊహలో, అన్న భ్రమలో కూడా జనాలు తెగ కొనేస్తున్నారు. తీరా ఎవరైనా ముగ్గు మీదకి వచ్చేసరికి తెలిసిద్ది అంటారు చూడండి, ఆ టైప్ లో ఉండిద్ది. ఇది ఆయన ఏం చెప్తున్నాడంటే కనీసం 10,000 అయినా అయిద్దమ్మా, బాక్స్ మెదర్ బోర్డు పోవడం అంటే కష్టమేను అని చెప్తున్నాడు. నేనేమనుకున్నానంటే 1000, 2,000 అయిద్ది, లేకపోతే ఒక 2,000, 3,000 అయిద్ది, అంతకంటే ఎక్కువ కాదులే. ఇప్పుడు దాకా అయితే ఈ 2 years లో వాళ్ళు ఇచ్చిన వారంటీ టైంలు బట్టి ఎప్పుడైతే ఇంత పెద్ద ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు. అందుకని నేను ఇంత ఖర్చు పెట్టాలంటే మళ్ళీ నేను 4 నెలలు 5 నెలల వరకు వేసుకోవాలి, 500 విన్నేసినా గానీ ఎన్ని సరిపోతాయి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా తప్పదు, ఇంకా మిషన్ ఆన్ చేసుకొని మళ్ళీ రన్ చేసుకోవాలంటే ఎంతైనా ఖర్చు పెట్టాలి, తప్పదు. నాకు అదే విచిత్రంగా ఉంది. వాళ్ళు ఇచ్చిన టైంకి అయితే ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు. వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత ఇలాంటి పెద్ద మిస్టేక్ జరగడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంకా ఉరుము పడిన దానికి, మిషన్ చెడిపోయిన దానికి మేమేం చేస్తామంటారు, అది నిజమేనని చెప్పేసి గమ్మున ఉండడమేనా మనం, ఇంకేం చేయలేము. తప్పు మన దగ్గర కూడా ఉంది. ఆ టైంలో మిషన్ అలా ఆన్ చేసి వాన్ పడుతున్నా కానీ వర్క్ వేసుకోవడం కూడా మిస్టేక్ అని చూస్తారు. కానీ మన వర్క్ ప్రాబ్లమ్స్, మన కస్టమర్స్ ప్రాబ్లమ్స్ ఏమో వాళ్ళకి తెలియదు కదా, మనం చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. అదే రోజు చాలా మిషన్స్ పోవడం కూడా అదే నాదొకటే కాదు చాలా పోయినాయి అని చెప్పుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది కదా. అందుకని చెప్పేసి సైలెంట్ గానే ఉన్నారు అందరూ. కావాలంటే ఎవరేం చేయలేరు కదా. చూస్తున్నారు అసలు ప్రాబ్లం ఏంటా అని చెప్పేసి. అదైతే ఆన్ అవుతుందా లేదా, దాంట్లో కరెంట్ పాస్ అవుతుందా లేదా అని అయితే చూస్తున్నాడు అనమాట మొత్తం. మనం మిషన్ తీసుకునే వాళ్ళు కూడా సర్వీస్ ఇచ్చే వాళ్ళు దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే అన్ని వీడియో కాల్ అయితే చేయలేరు కదా, వాళ్ళు డైరెక్ట్ గా రావడానికి కూడా తొందరగా అవకాశం ఉండిద్ది. ఇప్పుడు 1 hour 2 hours జర్నీ అయితే ఎవరైనా వచ్చి చేయగలుగుతారు. ఎక్కువ 4 hours 5 hours చాలా దూరంలో తీసుకున్నా వాళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళడానికి, మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకే దగ్గరగానే చూసుకుంటున్నాను. అన్నకైతే అర్థం కాలేదు పాపం. వేరే అతనికి ఫోన్ చేసి అంతా బాగుంది, అసలు ఏం లేదు ఇక్కడ, మరి ఎందుకు ఆన్ కావట్లేదు అర్థం కావట్లేదు అని ఆయనకే అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే పోయిందని చెప్తున్నాడు అతను. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అది ఉందా లేదా అనేది మొత్తం పూర్తిగా తెలిసిద్ది అని చెప్తున్నాడు.
నేనైతే అన్న బాక్స్ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను ఇంకా రాలేదు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఫోన్ చేశాను. బాక్స్ మొత్తం కాలిపోయిందండి అని చెప్పాడు. సరేనండి, ఇంక వేరే వాళ్ళది ఎవరైనా రెడీగా ఉంటే మాకు పెట్టేసేయండి, ఇంకా మాకు వర్క్ అయితే చాలా వర్క్ ఉందని చెప్పాను. వేరే అతన్ని పంపించేసి బాక్స్ అయితే పంపించడం అయితే జరిగింది. బాక్స్ అయితే పంపించారు. కంప్యూటర్ మిషన్ వర్క్ చేయాలంటే చదువుకోవాలా, కష్టంగా ఉండిద్దా అని అనుకుంటున్నారు. అసలు నన్ను అడిగితే ఫోన్ ఆపరేట్ చేయడం వస్తే ఈ మిషన్ కూడా ఆపరేట్ చేయడం వచ్చింది. ఏంటంటే చదువుకి దీనికైతే సంబంధం లేదు. మనం మొత్తం బ్రెయినేనమాట ఇప్పుడు సిస్టమ్ మొత్తం. మనం ఆది జాకెట్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ మామూలుగా దాని మీద పెట్టుకొని దానికి ఎక్కడ వర్క్ వేస్తుందో చూపిస్తుంది అనమాట. ఫ్రేమ్ చూపించిన తర్వాత ఆ ఫ్రేమ్ బట్టి మన వర్క్ స్టార్ట్ చేసుకోవడమే. కొంచెం కష్టంగా ఉండేది ఎక్కడంటే థ్రెడ్స్ పెట్టుకోవడం, కలర్ కాంబినేషన్ ఆటోమేటిక్ గా పెట్టుకోవడం అనమాట. కలర్ కాంబినేషన్ అనేది ఆటోమేటిక్ గా పెట్టుకోవడం అంటే ఒక కలర్ తర్వాత ఇంకో కలర్ దానంతగా అది తీసుకునేది. ఒక 1 month వరకు ఇది కన్ఫ్యూజన్ గా ఉండిద్ది. ఎమ్మ మీద అంటే ఎమ్మ మీద అంటే ఒక థ్రెడ్ మీద కుట్టిద్ది అనమాట. ఒక థ్రెడ్ మీద కుట్టడం పెట్టుకొని ఒక 1 month దాకా సాగిస్తే సెకండ్ మంత్ లో మనకి ఆటోమేటిక్ గా అలవాటు అయిపోయిద్ది. అన్ని థ్రెడ్స్ పెట్టుకొని తర్వాత పెట్టుకోవడం. ఇంకంతకంటే ఎక్కువ కష్టమేం కాదు నన్ను అడిగితే. 4 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. 4 ఆప్షన్స్ ని మనం బేసిక్స్, కంప్యూటర్ బేసిక్స్ ఎలా ఉంటాయో ఇది కూడా 4 బేసిక్స్ చూసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఫ్రేమ్ సెట్ చేసుకోవడం వస్తే మటుకు వర్క్ అయితే బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్, ఈ 2 వస్తే సరిపోద్ది అనమాట. మన ఫోన్ లో నుంచి డిజైన్ తీసుకోవడం ఎలా అని చెప్పేసి ఇంకొకటి ఉండిద్ది. ఫోన్ లో నుంచి డిజైన్ తీసుకొని దీంట్లోకి సేవ్ చేసుకొని మనం వర్క్ వేసుకోవచ్చు. ఫోన్ లోకి మనం ఇప్పుడు డిజైన్స్ కొనుక్కుంటాం కదండి, అవి మనకి కస్టమర్ కి చూపిస్తాం అనమాట. చూపించిన తర్వాత కస్టమర్ వచ్చేసి మనకి డిజైన్ కావాలనగానే ఆ డిజైన్ ఏంటంటే మనం స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకొని మన కాస్ట్ ఇంతని మాట్లాడుకొని పెట్టుకున్న తర్వాత దాని డిజైన్ ని మన సిస్టమ్ లో ఎక్కడుందో చూసుకోవాలి. మనం ఒక నేమ్ మీద మనం క్రియేట్ చేసుకొని ఆ నేమ్ లో ఈ నెంబర్ ఎక్కడుందో అని చెప్పేసి వెతుక్కోవడమే అనమాట. వెతుక్కున్న తర్వాత ఇది వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసుకోవడమే. కలర్ కాంబినేషన్, ఫ్రేమ్ అవన్నీ చూసుకోవడం పెద్ద కష్టమే ఉండదు. ఒకసారి చూస్తే బేసిక్స్ మీకే అర్థమైద్ది. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే. నాకైతే టెన్షన్ గానే ఉంది. మదర్ బోర్డు పోయింది అంటున్నారు కదా ఇక్కడైతే. అన్న వేరే వాళ్ళకి ఫోన్ చేసి అంతా బాగుంది, వైర్లు కూడా ఏం కాలేదు, అది బాక్స్ ఒకటే తేడాగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఆ అన్న అయితే సరే తీసుకురా ఇక్కడికి అని చెప్తున్నాడు. నేనైతే ఇప్పుడు దాకా అయితే ఏం పోదులే, తీగ ఏదైనా పోయి ఉండిద్ది, కట్ అయి ఉండిద్ది లోపల, అందుకనే ఆన్ కావట్లేదు. అసలు చిన్న చిన్న మిస్టేక్స్ అయి ఉండిద్ది. ఇంత పెద్ద మిస్టేక్ అయితే అనుకోలేదు. నాకైతే అసలు మా బాక్స్ పోయింది అనగానే మైండ్ అయితే పని చేయట్లేదు అనమాట కాసేపు. ఇంకేం చేయాలేం, కస్టమర్స్ అయితే మధ్యలోనే ఆగిపోయిన వర్క్లో బయట ఇచ్చే వేయించాలి, లేకున్నా వేరే మిషన్ ఒకటి చూసుకొని, లేకపోతే మగ్గం వర్క్ అయినా పంపించేసేయాలి. ఇంకేం చేస్తాం, అర్థం చేసుకునే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు, కొంతమంది అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 2 days లో అయితే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడానికి అయితే చూస్తాము. ఇంకా మిషన్ తీసుకునే వాళ్ళైతే ముందే చెప్తున్నానండి, 4 lakhs మిషన్ 5 lakhs అయినా ఒక మాట అడగండి. మాకు మగ్గం వర్క్ మిషన్ జాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉందా ఈ మిషన్కి అని అడగండి. నాకు వాళ్ళైతే జాయిన్ చేసుకోవచ్చండి, ఇది పెద్ద మిషన్ అని చెప్పారు. ఇప్పుడు నాకు అది జాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదండి, ఇది చిన్న మిషన్ కిందే వస్తుంది, దీనికంటే పెద్ద మిషన్లకు అయితేనే జాయింట్కి అవకాశం ఉందని చెప్తున్నారు. ఫ్యూచర్లో మనం ఇంకా వర్క్ రన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకా ఇంతకంటే బాగుండాలనుకునే వాళ్ళు ఒక్క మాట అడగండి మిషన్ తీసుకునేటప్పుడు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే తీసుకోండి. తర్వాత వాళ్ళని అడగడానికైనా బాగుంటుంది. నేనైతే అడిగాను, వాళ్ళైతే ఇది చెప్పారు. కానీ ఇప్పుడైతే మనం ఏం చేయాలేమో 2 years అయిపోతుంది.
నేను ఏదైనా స్టెప్ అప్పుడే తీసుకోవాల్సింది. అప్పుడు 4 lakhs 5 lakhs పెట్టడానికి అంత అయితే ఉండదని చెప్పేసి భయపడి ఇంక నేను తక్కువ కాస్టే పెట్టాను. అప్పటికే ఇంట్లో వాళ్ళు అంత కాస్ట్ ఎందుకు పెడుతున్నారు, అమ్మో అయ్యో వస్తాయా రావా అని భయపడుతున్నారు. 2 years దాకా ఈ మనీ నాది కాదనుకోవడమే అని చెప్పేసి మిషన్ కోసం అయితేనే కష్టపడుతున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా కదా అంతే కదా, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు, తర్వాత వచ్చినా రాపోయినా ముందల పెట్టినందుకు ఇంట్లో తిట్టించుకోకుండా ఉంటే చాలు అనిపించింది చూడండి. ఆ టైప్ అనమాట ఇప్పుడు మనం. ఇంకా అన్న అయితే ఇంకా మొత్తం పాపం చెకింగ్ అయితే చేశాడు. 1/2 గంట అయింది మొత్తం పీకి అన్ని చేసేసరికి. బాక్స్ అయితే తీసుకెళ్ళిపోతా అన్నాడు. సరేనన్నా తీసుకెళ్ళండి, మాకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండండి, నాకైతే వేరే వాళ్ళైతే తెచ్చి పెడతా అన్నాడు పాపం. మనం ఇబ్బంది పడుతున్నామని వర్క్ అయితే ఆగిన వర్క్ అయితే చూశాడు పాపం అన్న. చూసి ఇంకా సరేనని చెప్పేసి వేరే వాళ్ళు పంపిస్తా అన్నాడు. ఇంకా మాది 1 week పట్టిద్ది అనమాట. నేను బాక్స్ తీసుకొచ్చి ఎలా సిస్టమ్ ఆన్ చేసేది మొత్తం మీకు చూపిస్తా అనమాట. థ్రెడ్ ఎలా ఎక్కించాలి, అసలు వాళ్ళు మొత్తం ఇప్పదీశారు కదా, మళ్ళీ ఫ్రెష్ గా రీస్టార్ట్ చేస్తారు కదా, మొత్తం ఎలా చేస్తారు, మనం ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కొట్టి వెళ్ళండి. మిషన్స్ కి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి, కాకపోతే మనం ముందు జాగ్రత్తలో ఉంచుకోవాలి. ఇట్లా పిడుగులు పడ్డప్పుడు, ఇలా వోల్టేజ్ ఎక్కువ వచ్చినప్పుడు మిషన్ ఆఫ్ లోనే ఉంచుకోవాలి. ఆన్ లో ఉంటే మటుకు మనం ఇలాంటివి ఇంకా ఎదుర్కోక తప్పదనమాట. ప్రకృతి కూడా ఒక్కొక్కసారి మనకి సహకరించదు. వర్క్స్ ఏమీ లేనప్పుడు ఎలాంటి మిస్టేక్స్ రావు, వర్క్స్ ఎక్కువ ఉన్నప్పుడే వస్తాయి మిస్టేక్స్ అన్ని. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. దానికి మటుకు టెంపరేచర్ ఉండాలి. మనంకి మర్చిపోయాను మీకు చెప్పడం, ఇది ఏంటంటే ఇన్వర్టర్ వాడుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, దీనికి వర్క్ ఆగిపోయినప్పుడు థ్రెడ్ వర్క్ వేసేటప్పుడు పక్కకు పడిద్ది అనమాట, ఫ్లవర్ షేప్ అనేది మారిపోయిద్ది అనమాట. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా ఒకసారి చెప్పాను నేను, ఆ థ్రెడ్ వర్క్ అనేది మారిపోయిద్ది, షేప్ మారితే అది బాగుండదు, డిజైన్ చెడిపోయిద్ది అని చెప్పేసి ఇన్వర్టర్ అయితే వాడాలి. ఇన్వర్టర్ అయితే వాడితే ఆటోమేటిక్ గా కరెంట్ పోయినప్పుడు, పవర్ పోయినప్పుడు దాని అంతటికి అదే తీసుకునిద్ది. కంపల్సరీగా ఇదైతే వాడండి మిషన్ కి అయితే. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ వచ్చిన కస్టమర్ చేత ఒక మాట కూడా అనిపించుకోకుండా బాగుండిద్ది. మన వర్క్ అయితే పర్ఫెక్ట్ గా ఇవ్వాలి కదండి. ఇవ్వకపోతే ఇంక మనీ తగ్గిస్తాం అది ఇది అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకి మనీ తగ్గించే అవకాశం అయితే మనం ఎక్కడ ఇవ్వకూడదు. మనకు వర్క్ పర్ఫెక్ట్ గా ఉండడమే చూసుకోవాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మన సాటిస్ఫాక్షన్ లా ఫీల్ అవ్వాలి. ఏదైనా కానీ ఇలాంటి మిస్టేక్ జరిగి ఇలా బాధపడడం అంటే ఇంకా అందరికి తప్పదు. ఇంకా మిషన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కొంతమంది అయితే ఇప్పుడు నేను వేసే వర్క్ అయితే మధ్యలోనే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేసాను. హ్యాండ్స్ కి వేసేసరికి ఇలా జరిగిందనమాట. మార్నింగ్ లేవగానే హ్యాండ్స్ వేద్దాం అనుకున్నాను, తనకి హ్యాండ్స్ ఒక్కటే ఆగిపోతే తనైతే నాకైతే బ్లౌజ్ వద్దని చెప్పేసింది. నేనైతే ఆ బ్లౌజ్ నేనే కుట్టుకొని నేనే ఉంచుకున్నాను. ఇంకేం చేస్తాను చెప్పండి. శారీల బ్లౌజ్ అయితే కాదు, ఆఫ్ పట్టు ముక్క. శారీల బ్లౌజ్ వచ్చి తనకి ఇచ్చాను వేరే మిషన్ దగ్గర కుట్టించుకొని. కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు, కొంతమంది అయితే అర్థం చేసుకోరు. అర్థం చేసుకునే వాళ్ళకైతే మనం చెప్పుకోవచ్చు, నాది ఇలా జరిగింది, ఇంతకు మనీ కష్టాలు వస్తుందని నేను బాధపడుతుంటే నా బ్లౌజ్ ఆగిపోయిందని ఆమె బాధపడుతుంది. ఇంకా చెప్పండి. సర్లేండి, ఇంకా కస్టమర్స్ గురించి మీకు తెలిసే ఉండిద్ది. ఇంక ఇలాగనే చేస్తానే ఉంటారు. అందరూ అయితే అర్థం చేసుకోవాలని లేదు కదండి, అందరూ అలానే ఉండరు కదండి. ఇంకా మా అన్న అయితే చూసి మొత్తం చెక్ చేసి అసలు వీడియో కాల్లో చేసి వేరే అతనికి కూడా ఫోన్ మాట్లాడి అసలు జరిగిన సిచ్యువేషన్ మొత్తం చెప్పి, తీగలో అవన్నీ బాగున్నాయి, ఇదే ప్రాబ్లం వచ్చేసింది బాక్స్ అని చెప్పేసి ఇంక తీసుకొని అంటున్నాడు మాతో. సరేననే మేము కూడా చెప్పాము. అన్న ఏమంటున్నాడంటే ఇది ఒకటే కాదు, చుట్టుపక్కల 4-5 పోయినాయి కాబట్టి ఇంకా అన్ని బాగు చేసేసరికి లేట్ అయ్యిద్ది, మీకు టైం ఎక్కువ పట్టిద్ది, వర్క్స్ ఈ 10 రోజులు అయితే ఒప్పుకోవద్దని అయితే చెప్తున్నాడు అనమాట. సరే అని చెప్పాము మేము కూడా. బాక్స్ అయితే మళ్ళీ
అది ఒక బాక్స్ ఇప్ప తీసుకొని ఏ పార్ట్ ఆ పార్ట్ అయితే బిగిస్తున్నాడు అనమాట. ఇంకా మనిషి అవయవాలు లోపలికి తీసేసి బయట చర్మం మటుకు ఒలిచి ఆడ పెడతారు చూడండి. అలా చేసేసారు ఇప్పుడు మిషన్ అయితే. నా మిషన్ ఫస్ట్ టైం అనమాట ఇట్లా అన్ని ఇప్పదీసి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ చేసి ఇట్లా చేయడం. నాకైతే ఇంగా మనసులో చాలా అంటే చాలా బాధగా ఉంది ఇట్లా జరగడం. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోవడానికి గూడా మన చేతుల్లో అయితే ఏం లేదు. ఎప్పుడూ ప్రకృతి అలా చేసిద్దో మనకు చెప్పలేము. చిన్న చిన్న ఉరుములకైతే నేను ఆపేస్తాను. అసలు ఆ రోజైతే చిన్న ఉరుములు గూడా రాలేదు. సడెన్‌గా వచ్చింది పెద్దగా. ఇంగ సడెన్‌గా నేనైతే టీవీ ఇవన్నీ పోయినాయి అనుకున్నాను. అసలా ఏయి పోలేదు. మిషన్‌కే వచ్చింది పెద్ద డ్యామేజు. సర్లేండి. ఇంక అన్నీ మన చేతుల్లో లేవు. ముందు జాగ్రత్తకి ఈసారి నెక్స్ట్‌కి అయితే ఇంకా జాగ్రత్త పడడానికైతే అవకాశం ఉండిద్ది. వాన పడ్డప్పుడు బాగా పెద్ద వాన పడ్డప్పుడు మీరు అయితే ఆఫ్ చేయండి. లోపల సాఫ్ట్‌వేర్‌కైతే దెబ్బ తినిద్దనమాట. ఇంకా అన్నం పైపైన మొత్తం పెట్టేసి బాక్స్ ఒకటే బయట పెట్టేసి తీసుకొని ఇంకా ఉన్నది ఉన్నట్టు ఊరికే అలా ఏ పాటుకి ఆ పాటు పోకుండా జాగ్రత్త చేసి పెడుతున్నాడు. మళ్ళీ స్క్రూలు అయన్నీ ఇంకా పోతే ఆళ్ళొచ్చేసరికి 1 వీక్ అలా అయితే మళ్ళీ పెట్టుకోవడం ఇయన్నీ కష్టం గదండీ! అందుకని జెప్పేసి ఆయన జేస్తున్నాడు అలాగా. వాళ్ళే వచ్చి, వాళ్ళే మళ్ళీ బిగించి, వాళ్ళే మనకి కొత్తగా మళ్ళీ వేరే వాళ్ళది వేస్తానంటున్నారు గదా! అప్పుడేం జరిగిద్దంటే ఫ్రేమ్ సిస్టమ్ అయన్నీ వాళ్ళవుంటయి. మన వాడి మనకి మళ్ళీ మార్చుకోవాలనమాట కొత్త సిస్టము. లోపల సిస్టమ్స్ ఉంటాయి. మన థ్రెడ్ కట్ జేసేది, సౌండ్ సిస్టము అంటే థ్రెడ్ తెగిపోయినప్పుడు సౌండ్ వస్తదనమాట. ఆ సిస్టమ్ అనేసి, ఆటోమేటిక్‌గా దారం అనేసి, అది మామూలుగా మనం సెట్ జేసుకున్నయన్నీ మళ్ళీ అంతకుముందు మిషన్ వాళ్ళవి మనకు వస్తాయన్నమాట. మనది మనకైతే ఓకే. ఏం కాదు బాక్సు. మనది మనకు కాపోతే వాళ్ళ సిస్టమ్ మనకొస్తది. మనకి అర్థం అవ్వడానికి మళ్ళీ 1 డే, 2 డేస్ పట్టిద్దనమాట. ఎనీవే ఏదైనా గానీ మన మంచికే జరిగిందనుకోవడమే. మిషన్ అయితే ఆగకుండా రన్ చేద్దామని అనుకుంటున్నాను. వేరే వాళ్ళైతే మార్నింగ్ తెచ్చేస్తామన్నారు. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు గానీ, మిషన్ తీసుకునే వాళ్ళకి చాలా అనుభవం అయిద్ది. ఈ ఇలా ఇయన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. మిషన్ తీసుకునే వాళ్ళు గానీ, ఏదైనా గానీ. మీరు ఈసారి మిషన్ అంటే ఉరుములు పడ్డప్పుడు మిషన్ ఆఫ్ చేసుకోండి. ఏదైనా ఆహ్, చిన్న చిన్న డ్యామేజెస్ వస్తే భరిస్తాం గానీ పొద్దుగూకులు 10,000, 15,000 పెట్టాలంటే పెట్టలేం గదండీ! వాటి మీద వచ్చే ఆదాయమే అంతంత మాత్రమైతే మనం పెట్టే పెట్టుబడి మామూలుగా ఉండదండి. కొంచెం దిష్టి గూడా ఉండిద్ది మన మిషన్‌లకి. అవి గూడా ఒక మాటేను. మనకొచ్చిన బట్టలు వామ్మో! వాయ్యో! అనిపిస్తది జనాలకి, వచ్చే వాళ్ళకి. కొంచెం అది గూడా దిష్టేను. అలా పోవడం గూడా నేనైతే దిష్టే అనుకుంటాను కొంచెం సేపు. సరేనండి. వీడియో చూసే వాళ్ళందరూ థాంక్స్.